తెలుగులో దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలది ప్రత్యేకమైన బంధం. వీరిరువురి బంధం తెలుగు సినిమాకి ఓ ప్రేరణ, ఓ స్ఫూర్తి. ఈ గురు శిష్యులు టాలీవుడ్ గర్వించే సినిమాలెన్నో చేశారు. తెలుగువారి కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు, సామాజిక అంశాలే ప్రధానంగా వీరి కథా వస్తువు. అందుకే ఇప్పటికీ వీరి సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు దాసరి నారాయణరావు. 150కి పైగా సినిమాలు తెరకెక్కించే 50 సినిమాలు నిర్మించిన లెజెండ్ దాసరి. సామాజిక సమస్యలు, ఫ్యామిలీ ఇష్యూస్ కథలుగా సినిమాలు తెరకెక్కించే సక్సెస్ అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు సినిమాకి దశ దిశ చూపిన దిగ్గజ దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో దాసరి నారాయణరావు పేరు, ఆయన సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగులో అత్యధిక సినిమాలను తెరకెక్కించే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన లెజెండ్ దాసరి. ఆయన దగ్గర శిష్యరికం చేసిన అనేక మందే తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులయ్యారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోడి రామకృష్ణ, రవిరాజా పిన్నిశెట్టిల గురించి. దాసరి దగ్గర దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకొని ఆయన బాటలో నడిచి తమదైన ముద్ర వేశారు. దాసరి శిష్యులలో గురువును మించిన శిష్యుడు అంటే కోడి రామకృష్ణ అని చెప్పుకోవచ్చు. మాస్, పాలిటిక్స్, ఫ్యామిలీ డ్రామా, పౌరాణికం, ఫ్యాంటసీ, కథ, జానర్ ఏదైనా ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ఆయన. నాటి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నుండి నేటి అరుంధతి వరకు ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుంచింది. 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి తెలుగు సినిమాకు కొత్త దారిని చూపించాడు. గురువు దాసరి మార్గంలో నడుస్తూనే తనకంటూ ఓ మైలురాయిని క్రియేట్ చేసుకున్నాడు కోడి రామకృష్ణ. గురువు రాఘవేంద్రరావు చూపిన మార్గంలో శిష్యుడు రాజమౌళి తన విజన్తో నేటి ఇండియన్ సినిమా రూపురేఖలే పూర్తిగా మార్చి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అయితే భారతీయ సినిమాను గ్లోబల్ రేంజ్కి తీసుకెళ్లడానికి రాజమౌళి చేసే ప్రయత్నంలో రీజనల్ అండ్ చిన్న సినిమాలకి ఆదరణ కరువైంది. భారతీయ సినీ ప్రపంచంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. 4 దశాబ్దాలకు పైగా తన కెరియర్లో ఆయన తెరకెక్కించిన సినిమాలు రొమాన్స్, మెలోడ్రామా, ఫ్యాంటసీ, యాక్షన్, డివోషనల్ అన్నిటికీ కొత్త రూపమిచ్చాయి. రాఘవేంద్రరావు సినిమా పాటలలో సౌందర్యం, ఫ్రేమ్లలో గ్లామర్, సన్నివేశాల్లో భావోద్వేగం ఇవన్నీ కలిపి ఆడియన్స్ ని మ్యాజిక్ చేసేశాయి. తెలుగు సినిమాలకు కమర్షియల్ సక్సెస్ ని రుచి చూపించాడు. 110కి పైగా సినిమాలను డైరెక్ట్ చేసి తెలుగు సినిమాకి కొత్త శైలిని పరిచయం చేశారు. అంతేకాదు అనేక మంది కొత్త దర్శకులకు మార్గదర్శి, స్ఫూర్తినిచ్చాడు. కె రాఘవేంద్రరావు శిష్యులలో బి గోపాల్, వైవిఎస్ చౌదరి, ఎస్ఎస్ రాజమౌళి లాంటి ప్రముఖ దర్శకులే ఉన్నారు. ఇందులో బి గోపాల్ 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. గురువు రాఘవేంద్రరావు లాగా కథ ఏదైనా దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేవాడు. ఇందులో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టాయి. కె రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా మొదలైన రాజమౌళి ప్రేక్షకుడి పల్స్ పట్టడం, ఫ్రేమ్ లో భావోద్వేగం నింపడం లాంటి విషయాలను నేర్చుకున్నాడు. వీటికి తనదైన విజన్, భారీ ఎమోషన్, యాక్షన్ కలయికలు జోడించి సినిమాలను బ్లాక్ బస్టర్స్ చేశాడు. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండడానికి ఒక కొత్త దర్శకుడిలా చాలా కష్టపడేవాడు. మగధీర, ఈగ, బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్, క్రేజ్, మార్కెటింగ్ పూర్తిగా మార్చేశాడు. ప్రజెంట్ వారణాసితో వరల్డ్ వైడ్ గా హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ కు పెట్టింది పేరు. గురువు దగ్గర నేర్చుకున్న ఎమోషన్, డ్రామా తనదైన స్టైల్లో మార్చేసే తెలుగులో ఓ సొంత మాస్ జోనర్ క్రియేట్ చేశాడు. మొదట్లో గురువు నీడలో నడిచినా ఆ తర్వాత తనదైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. డెబ్యూ మూవీ భద్ర నుంచి సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ సిరీస్ లాంటి మాస్ మసాలా హిట్ మూవీస్ తో గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు. ఇండియన్ సినిమాల్లో డైరెక్షన్ కి క్రేజ్, ఫేమ్ తీసుకొచ్చింది రామ్ గోపాల్ వర్మ. సినిమా గురించి, దర్శకత్వం గురించి కలలు కన్న ఎంతో మంది యువకులు వర్మకి ఏకలవ్య శిష్యులు. వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్, స్టోరీ నెరేషన్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ తీసే సినిమాల్లో ఏదో ఒక ఫ్రేమ్లో, షాట్లో తప్పకుండా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, నివాస్, హరీష్ శంకర్ లాంటి ప్రముఖ దర్శకులు వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారే. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా మొదలైన కృష్ణవంశీ వర్మ నుంచి రియలిజం, రా ఇంటెన్సిటీ, కెమెరా భాషను నేర్చుకున్నాడు. దానికి తనదైన ఎమోషనల్ డెప్త్, హ్యూమన్ రిలేషన్స్ జోడించి గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం లాంటి సినిమాలతో పూర్తి భిన్నమైన స్టైల్ సృష్టించాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
శశిరేఖ పరిణయం నుంచి రంగమార్తాండ వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న తాను సినిమా చేస్తాను అంటే చాలా మంది హీరోలు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వర్మ నుంచి వచ్చిన శిష్యుల్లో ఎమోషన్ మరియు రియలిజం కలిపిన తనదైన పాఠశాలని కృష్ణవంశీ నిర్మించాడు. వర్మ నుంచి వచ్చిన శిష్యుల్లో ఎమోషన్ మరియు రియలిజం కలిపిన తనదైన పాఠశాలని కృష్ణవంశీ నిర్మించాడు. వర్మ టీంలో పనిచేసిన గుణశేఖర్ గురువు దగ్గర విజువల్ ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే, స్పీడ్ నెరేషన్ నేర్చుకున్నాడు. దానికి తన స్టైల్లో బ్యూటిఫుల్ విజువల్స్ జత చేసి సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. మనోహరం, చూడాలని ఉందే, ఒక్కడు, రుద్రమదేవి, శాకుంతలం వరకు ప్రతి సినిమాతో టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెంచాడు. తెలుగు సినిమాలో కథానుగుణంగా సెట్స్ డిజైన్ చేయించి వాటికనుగుణంగా విజువలైజేషన్ చేసి సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లేవాడు. పూరి జగన్నాథ్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన మరో దర్శకుడు. ఫాస్ట్ అండ్ స్పీడీ స్టోరీ స్క్రీన్ ప్లేతో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి స్టైలిష్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో సినిమా తెరకెక్కించడం పూరి స్టైల్. బద్రి, ఈడియట్, పోకిరి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వర్మ మేకింగ్ స్టైల్ నుంచి రా ఇంటెన్సిటీ, మాస్ పల్స్, పంచ్ డైలాగ్స్ యాడ్ చేసి తెలుగు సినిమా హీరోయిజాన్ని తిరగరాశాడు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ గురువు వర్మను కాపీ చేయలేదు, కానీ తన మేకింగ్ స్టైల్ వారి సినిమాల్లో ఏదో ఒక ఫ్రేమ్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సినిమా ప్రపంచంలో గురువు దగ్గర మొదలైన ప్రయాణం శిష్యుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పడం కష్టం. కొంతమంది గురువు ముద్రని అలాగే కొనసాగిస్తే మరికొందరు ఆ పాఠాలకే కొత్త దారి, కొత్త విజన్ జోడించి తమకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేస్తారు. శేఖర్ కమల, నాగశ్విన్, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి ఈ ఇద్దరు గురు శిష్యుల జంటలు ఉదాహరణలు. అయితే ఈ శిష్యుల ప్రయాణం నిజంగా గురువుని మించినదేనా? సాధారణ కథల్లోనూ అసాధారణ వైవిధ్యాన్ని చూపించి సైలెన్స్, ఎమోషన్ తో సినిమాలను తీర్చిదిద్దే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆనంద్ నుంచి హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, కుబేరా వరకు ప్రతి సినిమాలో సింపుల్ గా ఉండే రియలిస్టిక్ కథ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి కమర్షియల్ వాసనలు లేకుండా కేవలం మనుషుల మధ్య ఉండే రాగద్వేషాలు, భావోద్వేగాలే ప్రధానంగా తీసుకొని సినిమాలు డైరెక్ట్ చేసే సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్ స్కూల్ శేఖర్ కమ్ములది. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా మొదలైన నాగశ్విన్ సినీ ప్రయాణం ఆయన నుంచి వాస్తవికంగా ఉండే స్టోరీ, ఆ స్టోరీలోని సోల్ పట్టుకుని సినిమా చేయడం నేర్చుకున్నాడు. దానికి తనదైన ఫ్యాంటసీ, విజువల్స్, స్కేల్ జోడించి పూర్తిగా కొత్త దారిలో నడిచాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి, 2898 లాంటి సినిమాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్ కి తీసుకెళ్లాడు. గురువు శేఖర్ కమ్ముల సెన్సిబిలిటీకి ప్రపంచాన్ని ఆకట్టుకునేలా తన విజన్ జోడించి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ నాగశ్విన్ గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటున్నాడు. తెలుగు సినిమాలో కొత్తదనానికి, న్యూ ఏజ్ స్క్రీన్ రైటింగ్ కి చిరునామా చంద్రశేఖర్ ఏలేటి. అయితే అనుకోకుండా ఒకరోజు ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా, చెక్ లాంటి సినిమాల్లో కనిపించే న్యాచురాలిటీ, వాస్తవికత, డైలాగ్స్, బ్రెయిన్ డ్రివెన్ స్క్రీన్ ప్లే, క్లీన్ నరేషన్ ఇవే ఆయన సిగ్నేచర్ స్టైల్. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కథని హీరోగా నిలబెట్టే పద్ధతికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ ఏలేటి. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హను రాఘవపూడి గురువు సినిమాలను ప్రతిబింబించేలా ఉంటూనే తన సినిమాలకు పొయెటిక్ ఎమోషన్, రొమాంటిక్ అండ్ బ్యూటిఫుల్ విజువల్స్, స్టైలిష్ మూడ్ యాడ్ చేసే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీనే తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రజెంట్ ఫౌజీతో ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తూ పాన్ గ్లోబల్ సినిమా చేస్తున్నాడు. తెలుగు సినిమాలో గురు శిష్య పరంపర ఎన్నో కొత్త స్టైల్స్, కొత్త పాఠశాలలు క్రియేట్ చేసింది. దాంట్లో ఒక ప్రత్యేకమైన చాప్టర్ వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్గా చేసి తనదైన స్టోరీ టెల్లింగ్ నిర్మించుకున్న సుకుమార్ ప్రయాణం. సుకుమార్ స్కూల్లో నుంచి వచ్చిన ఇద్దరు శిష్యులు తాము చూసిన లోకల్ కథల్ని సరికొత్త రీతిలో చెప్తూ గురువు సుకుమార్కి మంచి పేరు తీసుకొస్తున్నారు. వినాయక్ టీంలో పనిచేస్తున్నప్పుడు మాస్ పల్స్ పట్టుకోవడం, కమర్షియల్ గా ఆలోచించడం, కథకు ఎమోషన్ యాడ్ చేయడంపై సుకుమార్ కాన్సన్ట్రేట్ చేశాడు. డైరెక్టర్ గా మారిన తర్వాత దానికి సైకాలజీ, మ్యాథమెటిక్స్ జత చేశాడు. ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సిరీస్ ప్రతి సినిమాలో సుకుమార్ తనదైన ప్రజెంటేషన్, రగ్డ్ అండ్ రస్టిక్ విలేజ్ లైఫ్ స్టైల్, దానికి హ్యూమన్ డ్రామా యాడ్ చేయడం తన సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. వినాయక్ నేర్పిన మాస్ పల్స్ కే సుకుమార్ తన ఇంటెలిజెంట్ స్క్రీన్ రైటింగ్ జత చేసి ఒక కొత్త ఫిల్మ్ స్కూల్ క్రియేట్ చేశాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు గురువు నుంచి కథలోని ప్రతి ఆబ్జెక్ట్ గమనించడం, దాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం, కథలోని ఎమోషనల్ డెప్త్, కథలోని గ్రౌండ్ లెవెల్ డీటెయిల్స్, వాటికి అనుగుణంగా స్క్రీన్ ప్లే రెడీ చేయడం నేర్చుకున్నాడు. ఇవే అతని తొలి సినిమా ఉప్పెనలో స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామీణ వాతావరణం,
ప్రేమలోని బాధ, సైలెన్స్ ఎమోషన్, విలేజ్ పాలిటిక్స్ అన్నీ సుకుమార్ స్కూల్ అని ఇట్టే చెప్పేస్తాయి. వీటికి బుచ్చిబాబు తనదైన పోయెటిక్ ఇంటెన్సిటీ, బ్యూటిఫుల్ విజువల్స్ జోడించి కొత్త తరం రొమాంటిక్ ట్రాజడీ రాసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ రాసుకున్న పెద్ద సినిమా కూడా అదే సుకుమార్ స్కూల్ నుంచి వస్తోందని ఈజీగా చెప్పేయొచ్చు. సుకుమార్ టీం నుంచి డైరెక్టర్ అయిన మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా. ఒరిజినల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, కథలోని కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్, క్లాస్, మాస్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడం గురువు సుకుమార్ దగ్గర నేర్చుకున్నదే. దసరా మూవీలోని గోదావరి, సింగరేణి బొగ్గు రవాణా, రైల్వే వాతావరణం, రగ్డ్ అండ్ రఫ్ లైఫ్ స్టైల్, గ్రామీణ జీవితం ఇవన్నీ సుకుమార్ స్కూల్ నేర్పిన పాఠాలే. ప్రజెంట్ నానితో చేస్తున్న ది పారడైజ్ కూడా అదే టోన్ లో వస్తున్న గ్లోబల్ రేంజ్ మూవీ.